రానున్న పుష్కరాల నిమిత్తం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుష్కరాల గట్లను పరిశీలించిన అనంతరం జరుగుతున్న పనులను నాణ్యతతో జరపాలని అధికారులను ఆదేశించారు. అలాగే జనసేన నాయకురాలు రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ కడలి ఈశ్వరి తాడికం ఫౌండేషన్ సభ్యులతో కలిసి కాకినాడ జిల్లాలో పలు పుణ్యక్షేత్రాలు గట్టులను పరిశీలించి పాడైపోయిన గట్టులను మరమ్మతులు చేయాలని అధికారులకు ఆమె తెలియజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. అక్కడ గోదావరిలో స్నానం చేసి అక్కడ కొండలేశ్వర స్వామిని దర్శించుకుని కాశీ వెళ్తే చాలా పుణ్యమని చెప్పేసి అక్కడ స్థల పురాణం చెప్తుంది. అదంతా కూడా మనం అక్కడ బట్టలు మార్చుకోవడానికి రూమ్స్, అలాగే కొన్ని పాంచాలు, కొంచెం రోడ్లు వేయగలిగితే కనుక ఆ ఘాట్లన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి. అలాగే అక్కడ గేదెల్లంక అనే ఊరు, చిన్న ఊరు ఉంది మమ్మడివారం నుంచి లోపలికి. అక్కడ కూడా 3 నదులు కలుస్తాయి. అక్కడ 3 నదులు కలిసి 3 పాయలు కలిసిన చోట అది త్రివేణి సంగమం అని చెప్పేసి అంటారు. అక్కడ లోపలికి వెళ్ళడానికి కూడా మనం అవకాశం కల్పిస్తే అక్కడ కూడా చాలామంది వెళ్తారు. అలాగే ఒక 10 కిలోమీటర్లు ముందుకు వెళ్ళి ముక్తేశ్వరం, క్షణక్షణ ముక్తేశ్వరం అని చెప్పేసి అక్కడ ఒక ఊరు ఉంది. ఆ ఊళ్ళో చాలా పవిత్రమైన గౌతమి నది ఉంది. అక్కడ పుష్కరాలు వచ్చేటప్పటికి 12 రోజులు కూడా 50,000 మంది నుంచి దగ్గర 80,000 మంది, 1,00,000 మంది స్నానాలు చేసి అక్కడ పిండ ప్రదానం చేసుకుంటూ ఉంటారు. అటువంటి నదిని అక్కడ వాళ్ళు మొత్తం పాడు చేసేసి ఒక 5 కిలోమీటర్లు దాన్ని దెబ్బేసేసింది. అటు గోదావరి ఉంది, ఇటు గోదావరి నీరు ఉంది, కానీ మధ్యలో దెబ్బ ఉంది. ఆ దెబ్బ మీద చాలా అక్కడ ఏం చేశారంటే వాళ్ళు సమాధి కట్టేశారు చాలామంది. అది మొత్తం పాడైపోయింది. అక్కడ ఇప్పటికి కూడా శివరాత్రి వచ్చిందంటే కొన్ని వేల మంది స్నానాలు చేస్తారు అక్కడ. ఆ స్నానాలు ఎలా చేస్తారంటే ఒక గొయ్యి కింద ఉంటే అక్కడ మోటార్ నీరు పెట్టి ఆ గోతులోనే నీరు స్నానాలు చేస్తూ ఉంటారు. కళ్యాణ్ గారు సార్ చెప్పినట్టు అక్కడ స్నానం చేస్తే పుణ్యం రావడం మాట దేవుడు ఎరుగును, మన ఒళ్ళంతా మాత్రం జబ్బులమయం అయిపోతుంది. అటువంటి అక్కడ ఆ అజ్ఞానంలో బ్రతుకుతున్న జనాలు ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఒక పుణ్యం వస్తుంది, మనకు నీరు ఉంది కదా గోతులో, ఆ నీరు చేసేస్తున్నారు. అది మేము స్నానం అంతా అయిన తర్వాత అందరము కూడా నీళ్ళు పుచ్చుకుంటాం నోట్లోకి. ఆ నీళ్ళే తాగితే మనకి ఎంత ఆరోగ్యం చెడిపోతుంది అన్నది కూడా జనాలకు తెలియట్లేదు. అటువంటి చోట కూడా మనం చేయగలిగితే, ప్రభుత్వం పట్టించుకొని చేయగలిగితే అది ఆ పుణ్యక్షేత్రం చాలా బాగుంటుంది. అక్కడ కోనసీమ జనాలందరూ కూడా అక్కడికి సర్దుకుంటే రాజమండ్రి క్రౌడ్ తగ్గుతుంది. పుణ్యక్షేత్రాలు ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం అందించిన వాళ్ళం అవుతామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అక్కడే మన కోనసీమలో ఇంకా చాలా ఉన్నాయి. పనపల్లి ఉంది, తర్వాత అంతర్వేది ఉంది. అంతర్వేదిలో కూడా చాలామంది స్నానాలు చేస్తారు. ఇటువంటి ఊళ్ళో కొంతమంది అక్కడికి సర్దుకోగలిగితే కనుక మనం ఈ క్రౌడ్ని తట్టుకోగలుగుతామని చెప్పేసి నేను ప్రభుత్వానికి విన్నవించుకుంటూ, ఇటువంటి అన్ని చిన్న సదుపాయాలు వాళ్ళకి కల్పించగలిగితే, అలాగే మనం ప్రజలకు అందరికీ రాజమండ్రిలోనే కాదు ప్రతి ఘాట్లోని కూడా మనకి అదే పుణ్యం కలుగుతుంది. మీరు ప్రతి ఘాట్లోని మనం చేయొచ్చు అని చెప్పగలిగితే కనుక మనం ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనకు రాబోయే ఈ పవిత్ర స్నానాలు, రాబోయే ఈ పుష్కరాలు మనం చాలా ఆహ్లాదకరంగా ఏ ఒడిదుడుకులు లేకుండా చేయాలని చెప్పేసి ఎలాగైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారో, అలాగే మనందరం కూడా వారికి చేదోడు వాదోడుగా ఉండి మనం కూడా ఇద్దరు పాలు పంచుకొని మనం చేయాలని ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాం.